మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. అవును, ఈ ట్రీట్మెంట్ తాలూకా అమౌంట్ ఏ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది? మేడం, అది గుణాగారి కరెంట్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. మరి రూము, అకామిడేషన్స్, ల్యాబ్ టెస్ట్లు వాటికి సంబంధించిన అమౌంట్ ఏ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది? అవి కూడా గుణాగారి అకౌంట్ లోకే ట్రాన్స్ఫర్ అవుతాయి మేడం. మరి ఎక్స్పెండిచర్ కోసం అమౌంట్ ఎక్కడి నుంచి డ్రా చేస్తారు? అది గుణాగారి పర్మిషన్ తోనే వారి అకౌంట్ నుంచి హాస్పిటల్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తారు మేడం. ఏ ఇన్కమ్ అయినా గుణ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తారు, అంతేనా? ఎస్ మేడం. మరి గుణ అకౌంట్ లో అమౌంట్ వేరే అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేయాలంటే ఏం చేయాలి? గుణాగారు పర్మిషన్ ఇస్తే, సైన్ చేస్తే ఆ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడానికి కుదురుద్ది మేడం. సరే, మీ డ్యూటీ మీరు బాగానే చేస్తున్నారు. అకౌంట్స్ అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి. నేను ఆల్టర్నేట్ డేస్ లో ఈవినింగ్ ఈ అకౌంట్స్ చెక్ చేస్తూ ఉంటాను. బుక్స్ అన్ని అప్డేట్ గా ఉంచండి. అలాగే మేడం. మీరు వెళ్ళొచ్చు. ఓకే మేడం. ఏమైంది శక్తి, సడన్ గా అకౌంట్స్ మీద లుక్ కేసు అంత ఇంట్రెస్టింగ్ గా ప్రశ్నలు అడుగుతున్నావు? నాకు అకౌంట్ మీద ఇంట్రెస్ట్ కాదు, అమౌంట్ మీద ధ్యాస పెట్టాను. ఇన్కమ్ తాలూకా అమౌంట్ మొత్తం గుణ అకౌంట్లోకే వెళ్తుంది, కన్ఫర్మ్. ఇప్పుడు ఆ అమౌంట్ నా అకౌంట్లోకి ఎలా రావాలా అనేది ఆలోచిస్తున్నాను. నీ అకౌంట్లోకా? ఎస్, నా అకౌంట్లోకి వస్తేనే కదా నా సొంతం అయ్యేది. ఏదో ఒక ప్లాన్ చేస్తా. ఈ హాస్పిటల్ మీద వచ్చే ఇన్కమ్ మొత్తం నా అకౌంట్లో పడేలా చేస్తాను. అప్పుడే హాస్పిటల్ గాని గుణ గాని పూర్తిగా నా కంట్రోల్లోకి వచ్చేస్తారు. పెద్ద ప్లానే వేసింది. ఆదాయం మొత్తం లాక్కుంటుంది. ఆఖరికి హాస్పిటల్కి ఐపీ పెట్టేలా ఉంది. ఏంటి, నా ఆలోచన కరెక్టే కదా? కరెక్టే. నువ్వు 100% కరెక్ట్. ఎవరమ్మా నువ్వు? నేను మధు ఫ్రెండ్ నమ్మమ్మా. ఈ అమ్మాయి వచ్చిందేంటి? మధు ఇందాక ఫోన్ చేసింది ఈ అమ్మాయికేనా, లేకపోతే ఫోన్ చేసిన వాళ్ళు ఈ అమ్మాయిని పంపించారా? మధు ఏమైనా పిలిచిందా? హాయ్ మధు, హౌ ఆర్ యు? ఫైన్. రా కూర్చో. రా కూర్చో. ఏంటి సడన్ గా ఎలా వచ్చావు? నీ గుర్తొచ్చానా? నువ్వు గుర్తు రావడం ఏంటే, ఎప్పుడు గుర్తుంటావుగా. అవును, కాఫీయా టీయా? కాఫీయే.
అమ్మమ్మ కాఫీ తీసుకొస్తావా? మధు నేను తీసుకొస్తాను. ఏంటి మధు, ఈ మధ్య కాలేజ్కి రావడం లేదు? మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వడం లేదు, కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. ఎనీ ప్రాబ్లం? ఏం లేదు, కొంచెం హెల్త్ బాగోలేదు. ఇప్పుడు ఎలా ఉంది? నా తమ్ముడు చిన్న. నమస్తే అక్క. మధు తమ్ముడివే, నాకు తమ్ముడివే, మన మధ్య నమస్కారాలు ఎందుకు? సరే అక్క. మా అమ్మ. నమస్తే ఆంటీ. నమస్తే, తీసుకో. థ్యాంక్ యూ ఆంటీ. కూర్చో. ఏంటే హెల్త్ ప్రాబ్లం అంటున్నావు? ఏమైంది? ఎందుకు మధు రావట్లేదని చాలా మంది నన్ను అడుగుతున్నారు. ఏంటోనే అర్థం కావట్లేదు. కొన్ని జబ్బులు ఎందుకు వస్తాయో, ఎలా వస్తాయో కూడా తెలీదు మాకు. ఏమైంది? కొన్ని ప్రాబ్లమ్స్ బయట వాళ్ళ నుంచి వైరస్ ద్వారా వస్తాయి. కొన్ని వైరస్లు ఇంట్లో వాళ్ళ నుంచి కూడా సంక్రమిస్తాయి. వైరస్ భయానికి ఇంట్లో దాక్కోవాల్సి వస్తుంది. ఏంటే వైరస్ అంటావు, ఇంట్లో వాళ్ళంటావు? ఇంట్లోనే దాక్కోవాల్సి వస్తుందంటున్నావు. అసలు ఏం చెప్తున్నావే? నాకేం అర్థం కావట్లేదు. కాస్త క్లియర్గా చెప్పవే. అదేనే, వైరస్ నుంచే వస్తుందంటారు కదా. ఏదో కొంతమంది వైరస్ వల్ల నా హెల్త్ పాడైంది. బయటకు వచ్చే ఛాన్స్ లేదు. ఇంట్లో ఉండాలంటేనే ఇబ్బంది పడుతున్నాను. చివరికి నన్ను వైరస్తో పోలుస్తున్నావా? అవును, అసలు ఇప్పుడు నేను కాలేజ్కి ఎందుకు రావడం లేదో కనుక్కోడానికి వచ్చావా? లేదే, నేనేదో పని మీద మా కజిన్ తో కలిసి అలా వెళ్తూ దారిలో నువ్వు గుర్తొచ్చి మీ ఇల్లు ఇక్కడే కదా అని వచ్చాను. ఓ, మీ కజిన్ పని మీద తనతో కలిసి వెళ్తున్నావా? ఎక్కడికి వెళ్తున్నావు? దాంతో విచిత్రమైన కథ. దానికేమో పూర్వీకులకి సంబంధించిన చాలా ప్రాపర్టీ ఉంది. అనుకోకుండా ఫారెన్ నుంచి ఒక కపుల్ వచ్చి మా కజిన్ వాళ్ళ పాపే అని క్లెయిమ్ చేశారు. అదేంటి, మీ కజిన్ కి ఇక్కడ పేరెంట్స్ లేరా? ఉన్నారు, కానీ ఆస్తి కోసం వాళ్ళలా క్లెయిమ్ చేస్తూ నానా గొడవ చేస్తూ కోర్టుకెక్కారు. చివరికి ఆ కేసు DNA టెస్ట్ దాకా వచ్చింది. ఆ విషయంగానే దాని శాంపిల్స్ DNA టెస్ట్ కోసం ల్యాబ్కి ఇవ్వడానికి వెళ్తే దాని శాంపిల్స్ తీసుకున్నారు. రిజల్ట్ రావడానికి టైం పడుతుందంటే అక్కడ కూర్చోవడం ఎందుకని మీ ఇల్లు గుర్తొచ్చి ఇటు వచ్చాను. ఈ DNA టాపిక్ ప్రొలాంగ్ అయితే మధు కూడా నేను తల్లినో కాదు అన్న అనుమానం వస్తుందేమో.